దసరా నుంచి రైతు భరోసా రైతులకు సంబంధించి ఒక ప్రధానంగా వార్త ఇష్యూ వీరు. దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూములకు గుర్తింపు. 1,29,00,000 ఎకరాల పంట సాగవుతున్నట్లు అంచనా. సో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పంట సాగవుతుంది అంటే 1,29,00,000 ఎకరాల్లో పంట సాగవుతుంది అని చెప్పేసి ఒక అంచనా వచ్చింది. వంశాన్ని ఎందుకు అవుతున్నాం. సో 7.5 ఎకరాల స్టీలింగ్ 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. సో రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయ్యింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈసారి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయనున్నారు. సో అయితే ఇట్లా దసరా నుంచి ఇంకా రైట్ అయితే దసరా నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే రైతు భరోసాకు సంబంధించి గైడ్ లైన్స్ అంటే ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే గైడ్ లైన్స్ కూడా సో వచ్చే ఈ నెక్స్ట్ కొన్ని వారాల తర్వాత మీటింగ్ లో కూడా తెలిసినట్టు తెలుస్తుంది. అండ్ వచ్చే నెల కూడా దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రతి ఎకరానికి 7,500 అంటే కరెక్ట్ గా ఉన్నదా లేదా, లేకుంటే కంపల్సరీ సాగు చేసే భూమికే డబ్బులు ఇచ్చే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేసారో సగం మందికి చేసి సగం మందికి చేయలేరు కదా. సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క రైతన్నకు కూడా 7,500 రూపాయలు వెళ్ళేటట్టు చేయాలి. 2 లక్షలు అంటే పెద్ద అమౌంట్ ఆపీరు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ 7,500 కాబట్టి సో చాలా తిన్న అమౌంట్, చాలా తక్కువ బడ్జెట్ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరిగే విధంగా కావచ్చు, ఏ రైతుకు కూడా డబ్బులు ఇవ్వలేడు ఏదైతే వాళ్ళ టెక్నికల్ సమస్యలు అవన్నీ కాకుండా గమ్మున కరెక్ట్ గా ప్రాపర్ గా ఇచ్చే యోచన ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం చూసుకోవాలి. సో ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు. నిరుడు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధుకు ఆపకుండా యాసంగి సీజన్ లో జమ చేసింది. ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్ లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. పంటల పండని రాళ్లు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్టు తెలిసింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాలపై ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సో వ్యవసాయేతర భూములకు సాయం లేదు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములు, ధరణి సాగు పట్టా భూముల లిస్ట్ లో నుంచి తీసేయనుంది. ఇక కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో దాదాపు 1,500 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇకపై రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు 73,000 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించారు. కానీ సాగులేని రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, ఇండ్లకు ప్రైవేట్ ఇదంతా వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్ గా 2 సీజన్ల కలిపి 3,000 కోట్ల మేర దుబారా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగులేని భూములకు రైతు బంధు అందడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు. సో ఇట్లా అనమాట. సో గత సర్కార్ ఏ విధంగా అయితే చేసిందంటే అందరికీ రైతు భరోసా ఇచ్చింది, అందరికీ రైతు బంధులు ఇచ్చింది, అవన్నీ ఇచ్చింది కాబట్టి సో ఏదైతే రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, హైవేల పైన ఏదైతే భూములు ఉన్నాయో సో అప్పట్లో భూములు సేకరించిన భూములకు కూడా సో రైతు బంధు అవన్నీ పైసలు కూడా ఇచ్చింది. సో ఈ విధంగా సుమారుగా 1,500 కోట్లు అంటే సంవత్సరాన్ని చూసుకుంటే 3,000 కోట్ల వరకు వృధా అవుతుంది. కాబట్టి సో ఈసారి ఎలాగైనా సరే సాగు చేసే రైతులకే, ఎవరైతే పంటలు వేస్తారో ఆ పంటలు వేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అండ్ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఏదైతే మనకి మొన్న రైతు రుణమాఫీ పైన ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో సో ఆ విధంగా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ నెక్స్ట్ వచ్చే నెలలో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వనుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. సో ప్రతి ఎకరానికి 7,500 ఇక్కడ ప్రతి రైతుకి 7,500 ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గత మీరు మొన్న రీసెంట్ గా ఏదైతే రుణమాఫీ చేసారో ఆ రుణమాఫీ ఈ విధంగా సగం మంది రైతులకు చేశారు, సగం మంది రైతులకు చేయలేదు. కొంతమందికి ఏమో టెక్నికల్ అంటారు, కొంతమందికి
రేషన్ కార్డ్ ప్రామాణికం అంటారు. ఆల్రెడీ అందరి గ్రీవెన్స్ చేసి ఫ్యామిలీ కార్డ్స్ కావచ్చు, అందరి కుటుంబ నిర్ధారణ కూడా చేసినాక కూడా ఇంకా వాళ్ళ అకౌంట్లలో పైసలు జమ కాని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది రైతులు ఇప్పటికే బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రైతు భరోసా మీరు ఏదైతే పెట్టిరో పేరు, రైతు భరోసాగా పెట్టిరో పేరు, దీన్ని 7,500 ఏదైతే ఉందో అది కూడా కంపల్సరీ ప్రతి ఒక్క రైతన్నకి అందాలి. సో అది సాగు చేస్తున్నా లేదా అని చెప్పి నిర్ధారణ, అంటే పండించే ప్రతి రైతుకి 7,500 రూపాయలు పోవాలి. ఆ విధంగా మార్గదర్శకాలు, ఆ విధంగా ప్లాన్ కావచ్చు చేయాలి. సో ఎన్ని ఎకరాలకు ఇస్తారనేదే సస్పెన్స్. అంటే ఇప్పటికీ 1,20,00,000 ఎకరాలు తెలంగాణలో సాగవుతుంది అని చెప్పేసి ఒక అంచనా వేసారు. కానీ వాటిలో ఎన్ని ఎకరాలకు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక సస్పెన్స్ అనేది వచ్చిందంట. సో చూడాలి మనం. దసరా కల్లా దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు ఇన్ డీటెయిల్ గా ఏ రైతుకు వస్తుంది, ఎంత వస్తుంది అని చెప్పేసి కూడా వాహిని టీవీలో ఎక్స్క్లూజివ్ కూడా మీ రైతులందరికీ చెప్తుంది.